Hello guys, welcome back to my channel. This is Pujita and firstly meeku me family members andarki happy new year. Welcome to 2025. So ee 2025 ki idi na first vlog anamata. Ee roju nenu na new year vlog ni mi andartho share chesukobothunanu. So night e memo church ki vellipoyamu and morning lechina ventane mummy new year special breakfast chestundannamata. గారెలు అండ్ చికెన్ కర్రీ ఇక్కడ నేను మమ్మీ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నాము. సో మార్నింగ్ టైమ్స్ ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ కొంచెం చిన్న చిన్న చిట్ చాటింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా మా మార్నింగ్స్ టైం అట్లా స్పెండ్ చేసామన్నమాట. ఇంకా మేము చేయడం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా కూడా మంచిగా ఫ్రెష్ అయ్యేసి వచ్చారు. సో అందరం కూర్చొని ఇక్కడ హ్యాపీగా మా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇది మా ఫ్యామిలీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండ్ అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఏ ఫెస్టివల్స్ ఉన్నా ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము. పూరి మటన్ కర్రీ లేకపోతే గారెలు విత్ చికెన్ పులుసు. సో ఇది మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నైనా కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. సో నైనాకి 1 year వచ్చినప్పటి నుంచి నేత్రతో ఫుల్గా పోటీ పడుతుంది అనమాట. నేత్ర ఏం చేస్తే అది కావాలి, నేత్ర ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవాలి, నేత్ర ఏ టాయ్తో ఆడుకుంటే ఆ టాయ్తో ఆడుకోవాలి. సో వాళ్ళ అక్కనైతే ఫుల్గా బాదర్ చేస్తూ ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. నైట్ కట్ చేయాల్సిన కేక్ని మేము మార్నింగ్ కట్ చేసాము బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత. ఎందుకంటే ఇద్దరు కిడ్స్ పడుకున్నారనమాట నైట్. సో వాళ్ళతోనే కట్ చేపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ తిన్నాక కట్ చేస్తున్నాము. జస్ట్ టు మేక్ నేత్ర అండ్ నైనా హ్యాపీ అనమాట. సో ఈరోజు మాకు లంచ్కి ఇన్వైట్ ఉంది అండ్ డిన్నర్ కూడా ఇన్వైట్ ఉందన్నమాట. లంచ్కి మా పెద్దనాన్న వాళ్ళు పిలిచారు అండ్ డిన్నర్కి మా మామ వాళ్ళు పిలిచారు. సో ఈరోజు అంతా బిజీ. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మంచిగా మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత మేము అలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాము. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము మా కజిన్స్తో టైం స్పెండ్ చేయడానికి. నైనా అయితే ఇంకా కొంచెం తనని రెడీ చేసి కొద్దిగా బయటికి వస్తుంటేనే ఇంకా ఫుల్ హైపర్ అయిపోతుంది అనమాట. మనకన్నా ముందే బయటికి వెళ్ళిపోతుంది, ముందే లిఫ్ట్ దగ్గర వెళ్ళి నిల్చుంటుంది. తనకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా అని. మేము ఇలా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బయట మంచిగా ముగ్గు వేశారు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని. చూడగానే భలే అనిపించింది, ఫుల్ కలర్ఫుల్గా. అండ్ ఎవరు కిడ్స్ వచ్చినా ఫస్ట్ మా లోకి బాయ్ దగ్గరికి వచ్చి అందరూ హాయ్ చెప్తారు. ఇది మా పెద్దనాన్న వాళ్ళ పెట్ అనమాట. సో కొంచెం చూడ్డానికి ఇట్లా భయంకరంగా ఉన్న ఇట్స్ వెరీ వెరీ స్వీట్. సో నైనా అయితే అస్సలు భయపడదు, వెళ్ళి ఇంకా దాని దగ్గరనే నిల్చుంది కాసేపు. అండ్ ఇంకా యాజ్ యూజువల్ తను ఆడుకోవడం స్టార్ట్ చేసిందనమాట. సో ఇంకా అందరు రాలేదు. సో అందరు వచ్చే వరకు ఇంకా నైనా అయితే ఫుల్ ఇల్లంతా నాదే అన్నట్టు అటు ఇటు తిరుగుతూనే ఉంది. మేమందరము చాలాసేపు మంచిగా టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత యమ్మీయెస్ట్ లంచ్ తిన్నాము, చికెన్ బిర్యానీ. అండ్ ఇంకా కజిన్స్ అందరం కూర్చొని అలాగే ఫుల్ తిన్నాం కదా, నిద్ర వస్తుండే. ఇట్లా కాదు కూర్చుంటే పడుకుంటామని చెప్పి అందరం కలిసి సీక్వెన్స్ గేమ్ ఆడుతున్నాము. మేము ఒక 10 members ఉండే అనమాట. ఫుల్ ఫన్గా ఒక 3 games అయితే ఆడాము. ఇంకా ఈలోపు మాకు ఈవినింగ్ టీ టైం అయింది. సో ఇంకా గేమ్ అయిపోయినాక టీ ఎంజాయ్ చేస్తూ అలా మళ్ళీ కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా అలానే కార్తిక్ వాళ్ళ తాతయ్య దగ్గర కూడా వెళ్ళామన్నమాట. తాతయ్య కూడా నైనాని చూపిస్తే కొంచెం హ్యాపీ అయిపోతారు కదా, అలాగే వాళ్ళందరికీ కూడా విష్ చేశాము. తాతయ్య వాజ్ సూపర్ హ్యాపీ. అండ్ నైనా అయితే ఈరోజు ఏంటో సర్ప్రైజింగ్గా చాలా హైపర్ ఎనర్జెటిక్గా ఉండే. సో ఫుల్గా అందరితో ఆడుకోవడం, అందరి దగ్గర పోవడం అట్లనే చేసిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ డిన్నర్కి మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడ రాగానే వాళ్ళు ఏదో టీవీలో చూస్తున్నారు, సాంగ్స్ వస్తున్నాయి కదా, మేము ఆగం ఇంకా ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఉంది నైనా. సో ఇవన్నీ ఇన్ని ఇయర్స్ నుంచి మీరు అందరూ నేత్రాన్ని చూస్తూ ఉన్నారు కదా. సో మీ అందరికీ అనిపిస్తుండొచ్చు నేత్ర చాలా పెద్దగా అయిపోయింది అని. మీరు చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. నేను కూడా అంతే. ఎవరైనా యూట్యూబర్ వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తుంటే ఇప్పుడు వాళ్ళ కిడ్స్ గ్రో అయినప్పుడు నాకే వాళ్ళకన్నా ఎక్స్ట్రా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళని అని. సో మీ అందరికీ నేత్రాన్ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది కింద కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అక్కడి
నుంచి మేము ఇంటికి వచ్చేసాము 9 o'clock అట్లా. ఇంటికి వచ్చాక కిడ్స్ కాసేపు కింద ఆడుకున్నారు. అండ్ నెక్స్ట్ డే నేత్రకి ఎగ్జామ్స్ అనమాట. సో రాగానే ఇంకా తనతో కాసేపు అట్లా చదివిస్తూ ఉండే. సో మంచిగా స్టోరీస్ అదంతా కూడా నాతో చెప్తూ ఉంది. 5 magic elves to come to their house. Okay. They made shoes. They want to help Maddie and Rex. Okay. And they want to make shoes. Okay. And one day morning, Rex and Maddie so happy. Then they think, Why are they happy? because they made 5 magic elves made the shoes. Okay. And they are happy. And then what they think, who made these shoes? And they said, and they thought, we'll not sleep in night, we'll hide on the curtain. సో అలా మా డేని అయితే ఎండ్ చేసాము. మీరు మీ న్యూ ఇయర్ని ఎలా ఎంజాయ్ చేశారనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకిప్పుడు నేను నా 2025 విజన్ బోర్డ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నా 2025 విజన్ బోర్డ్లో నా పీస్ని ప్రయారిటైజ్ చేయడం అనేది నేను ఫస్ట్ ఇంపార్టెంట్గా పెట్టుకున్నాను. అండ్ ప్రతి చిన్న వాటికి చాలా గ్రాటిట్యూడ్గా ఉండడము, అండ్ ఏదన్నా జరిగినా దాని గురించి ఓవర్ థింక్ చేయకుండా ఉండడము. అండ్ ఆల్సో నేను ఫస్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కంటే నా గురించి నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవడము, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండడము, అండ్ స్పిరిచువల్గా కూడా ఫుల్గా గ్రో అవుదామని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నా స్కిన్ పరంగా వస్తే నీట్గా మంచి స్కిన్ కేర్ ఫాలో అవుదాము, మేకప్ తక్కువ, అండ్ ఆల్సో సెల్ఫ్ కేర్ తీసుకుంటూ సెల్ఫ్ లవ్ చేస్తూ నాకు నచ్చిన థింగ్స్ చేస్తూ మంచిగా కాఫీస్కి వెళ్ళడము ఆర్ స్పాస్కి వెళ్ళడము నాకు నచ్చినట్టుగా ఈ ఇయర్ నేను ఎక్కువగా స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫ్యామిలీతో కానీ పర్సనల్గా కూడా హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అండ్ ఫ్యామిలీ హెల్త్ని కూడా మంచిగా ప్రయారిటైజ్ చేస్తూ కిడ్స్తో కూడా ఒక మంచి మామ్ లాగా, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు పర్ఫెక్ట్ మామ్ కాదు, హ్యాపీ మామ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అండ్ ఆల్సో దట్ మేక్స్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అనమాట. సో ఇలా ఉందామని అనుకుంటున్నాను. అండ్ హెల్త్ విధంగా వస్తే ఐ వాంట్ టు గివ్ ఇంపార్టెన్స్ టు వర్కౌట్స్ అండ్ ఆల్సో టు జస్ట్ వర్క్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. సో నాకు నచ్చినవి యోగా కానీ వాకింగ్ కానీ చిన్న చిన్న థింగ్స్ నాకు ఎలా కుదిరితే అలా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు డ్రింక్ మోర్ అండ్ మోర్ వాటర్ సో దట్ నా స్కిన్ హెయిర్ అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. అండ్ ఈట్ హెల్తీ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ ఇయర్ జంక్ ఫుడ్ చాలా వరకు తక్కువ చేసేసి వన్స్ ఇన్ వైల్ ఇస్ ఫైన్, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ హోమ్ కుక్డ్ మీల్సే మంచిగా తిన్నామని అనుకున్నాను. అండ్ ఆల్సో నా ప్రొఫెషనల్కి వచ్చేసరికి ఈసారి యూట్యూబ్ పైన బాగా వర్క్ చేద్దాము. ఎలా అయినా 50K రీచ్ అవ్వాలి. మనం ఎన్నో ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం కదా, సో 50K రీచ్ అవ్వాలి. పర్ఫెక్షన్ కన్సిస్టెంట్గా ఉండడము వెరీ వెరీ ఇంపార్టెంట్, మోర్ దెన్ పర్ఫెక్షన్ అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో స్మాల్ బిజినెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ ఎక్కువగా సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చాలా చాలా ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాను ఈసారి. సో లెట్స్ సీ ఎంత ట్రావెల్ చేస్తాను అనేది. అండ్ ఆల్సో నా యాంగర్ది కూడా కొద్దిగా తగ్గించుకుందాము. ఏదన్నా జరిగితే దాని గురించి కొంచెం కౌంట్ చేసి ఆ కోపంని తగ్గించుకుందాము. రియాక్ట్ అయ్యే ముందు కొద్దిగా థింక్ చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఇయర్ జర్నలింగ్ కూడా చేద్దాము అనేసి అనిపిస్తుంది. సో దిస్ ఇస్ మై 2025 విజన్ బోర్డ్ అనమాట. సో మీ విజన్ బోర్డ్ ఐడియాస్ని కూడా నాతో షేర్ చేసుకోండి. And lastly, I am very much thankful, grateful and blessed to have you guys. And మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. Until then, bye guys.